మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏమైందండి? అయ్యో ఏమైంది? ఏమైంది? ఏమైంది అంతలా అరిచారు? దెయ్యమే చంద్రిక, దెయ్యమే, దెయ్యం. అమ్మో దెయ్యమా? ఎక్కడన్నయ్య గారు? అమ్మో అదిగో ఆ గదిలోకి వెళ్ళింది. అది దెయ్యం కాదు, మనిషే. మీరు చూసారా? చాలా సేపటి నుంచి చూస్తున్నాం. ఎవరా మనిషి? జై అనుకుంటున్నాం. జై అయితే దొంగలేందుకు దాక్కుంటాడు? దొంగ కూడా కావచ్చు. ప్రసాదు, తలుపు కొట్టి అతన్ని బయటికి పిలు. అమ్మో భలే చెప్పారు. ఎవరన్నా మొగోళ్ళు ఉంటే పిలవండి. అవును, ఇక్కడ అందరం ఉన్నాము, ఆ చారిగాడు లేడేంటి? దొంగలా నటించి మనందరిని భయపెడుతుంది ఆ చారిగాడేమో. ఆ ఎదవే అయ్యుంటాడు. వాడికి వేరే పని పాట లేనేలేదు. అమ్మా మహాతల్లి, అది నేను కాదు, నేను ఇక్కడే ఉన్నాను. ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే ఎక్కడున్నారా? బయట పడుకున్నానండి. గోల వినిపించింది. కల అనుకున్నాను. కళ్ళు తెరిచి చూసి నిజం అనుకుని వచ్చాను. డోర్ కొట్టి అతన్ని బయటికి పిలు. ఆ, మ్, ఆగుచారి, అతను ఎవరో ఎలాంటి వాడో తెలియకుండా రిస్క్ తీసుకోకూడదు. తన దగ్గర వెపన్ కూడా ఉండొచ్చు. ఫస్ట్ డోర్ బయట నుంచి లాక్ చేయి. బేబీ, ఆ ఏసీపీ ఇక్కడే ఉన్నాడు కదా, అతనికి కాల్ చేయి. మళ్ళీ ఆ పోలీస్ ఎందుకు మామ్? ఇలాంటి పోలీసులు డీల్ చేయాలమ్మా, నీకు తెలియదు పాడలే.
సార్ సార్ ఏంటయ్యా ఫోను. ఈ టైంలో ఎవరు? నువ్వే చూడు. సార్ నిత్య గారు సార్. మరుదల్ హలో. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. డిస్టర్బ్ చేయడం మీ లేడీస్ పాలసీ, డిస్టర్బ్ అవ్వడం మా జెంట్స్ కర్టసీ. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు కాల్ చేశారు? మీరు వెంటనే ఇక్కడికి రావాలి. నిత్య గారు, మీరు రమ్మంటే రాకుండా ఎందుకుంటాను? ఎక్స్క్యూజ్ మీ. అంటే ఇప్పుడు బెడ్ మీద ఉన్నాను, హాఫ్ మినిట్లో బండిలో ఉంటాను, వితిన్ 5 minutesలో మీ ఇంటి ముందు ఉంటాను. బాయ్ నిత్య గారు. ఛ! విలేజ్కి వచ్చిన ఈ మిడ్ నైట్ డ్యూటీలు తప్పట్లేదంటయ్యా. అక్కడికి వెళ్ళటం మీకు ఇష్టమే కదా సార్? హే, నథింగ్ పర్సనల్ మ్యాన్, ఓన్లీ డ్యూటీ. పదా. రండి ఏసీపీ గారు. ఎక్కడ దొంగ? ఎక్కడ? వేర్ ఇస్ దొంగ? ఈ గదిలో ఉన్నాడు సారు. తాను జై కూడా కావచ్చు. జై దొంగనా? జై దొంగలా ఎందుకు వస్తాడు? అంత కర్మ జైకేం పట్టింది? అతను జైయో దొంగో నేను తెలుస్తాను. అన్నట్టు ఇక్కడ వస్తావా రావా? లేకపోతే షూట్ చేస్తాం. రెస్పాండ్ అవ్వట్లేదు సార్. రెస్పాండ్ అవ్వట్లేదా? ఆ రూమ్కి అటు నుంచి వేరే ఎంట్రెన్స్ కానీ విండో కానీ ఏదైనా ఉందా? లేదండి, ఈ తలుపు ఒకటి దారి. ఐసీ. అయితే ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి రావాలి. కన్నప్ప, నవిట్రా. హలో హలో మిస్టర్ జై, నువ్వేనా? హలో, అది నువ్వేనా కాదా? మరి నువ్వెవరు? దొంగవా, హంతకుడువా, లేక దేవుడువా, దయ్యానివా? నో రెస్పాన్స్. నువ్వెవరైనా కావచ్చు. నేను రాజా, ఏసీపీ ఇళయరాజా. 3 కౌంట్ చేస్తాను.
బుద్ధిగా బయటికి రావాలి, లేదంటే గుడ్డిగా కాల్చి పారేస్తాను. చూడు మిస్టర్, ఐఎమ్ కౌంటింగ్ నౌ. 1 2 3. Time up. మిస్ అయ్యాడు. ఎవరయ్యా పవర్ ఆఫ్ చేసింది? కడప వెళ్ళారంటే చూడు. ఓకే సార్. అందరూ ఇక్కడే ఉన్నారు. మరి పవర్ ఆఫ్ చేసి వాడు పారిపోవడానికి దారిచ్చింది ఎవరు? నమ్మకు నమ్మకు ఈ రేయని, కమ్ముకు వచ్చిన ఈ మాయని, అరరే నమ్మకు నమ్మకు ఈ రేయని. షిట్! జై మిస్ అయిపోయాడు. అతను జై గారి అని కన్ఫర్మ్ చేస్తున్నారు సార్. తను దొంగ కాదా? జై ఎందుకయ్యా దొంగ అవుతాడు? మరి జై గారు దొంగలాగా ఎందుకు వచ్చారు సార్? జై దొరికితే అడిగి చెప్తాను. లేదు సార్, అతను ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. ఏవయ్యా, ఈ ఇల్లు 7 years నుంచి లాక్ అయ్యే ఉంది. దొంగ ఎవడైనా వస్తే ఎవరు లేనప్పుడు వస్తాడు, అందరు ఉన్నప్పుడు రాడు. లాజికే సార్ కదా? అతను జై గారే అయి ఉంటారు. ఆ జైని పవర్ ఆఫ్ చేసి తప్పించింది ఎవరు? హూ ఇస్ దట్ ఫెలో? ఐ డోంట్ నో సార్. బట్ ఐ నో. వెళ్ళి చరణ్ పిలువు. వెళ్ళి పిలువయ్య త్వరగా. కన్నప్ప ఎంతసేపు? చెప్పండి సార్. ఏంటే చారే అవలిస్తున్నావు? అంటే ఇది నిద్రపోయే టైం కదా సార్. నిద్రపోయే టైమా? ఇంట్లో దొంగ పడితే నిద్రలా వస్తుందయ్యా? దొంగ వెళ్ళిపోయాడు కదా సార్. దొంగని సాగనింపింది నువ్వే కదా? సార్, నేను దొంగను సాగనప్పుడు ఏమిటండి? నేను అక్కడే ఉన్నాను కదండి. మాతోనే ఉన్నట్టు నటించి మా కళ్ళు కప్పి మెయిన్ స్విచ్ ఆఫ్ చేసొచ్చి దొంగ పారిపోయేలా చేసింది నువ్వే. ఐమ్ రైట్? శ్రీరామచంద్ర ప్రభు అమంగళం ప్రతిహతమవుగాక. సరే, ఏంటి అన్ని బూతులు మాట్లాడుతున్నావు? అవి బూతులు కాదు సార్. నాపై తమరు వేసిన నిన్న తొలగిపోవాలని ఆ శ్రీరామచంద్ర ప్రభువుని వేడుకుంటున్నాను. ఓహో, ఆయనే ఎందుకు? నేను ఆంజనేయుని కాబట్టి. ఆంజనేయుడు అంటే రాముడికి నమ్మిన బంటు, రైట్? అవును సార్, రాముడి కోసం ఆంజనేయుడు ప్రాణాలు ఇస్తాడు. మరి నువ్వు? మా జై సార్ కోసం నా ప్రాణాలు ఇస్తాను. ప్రాణాలు తీస్తావు కూడా, రైట్? సార్, అవునయ్యా. రాముడి కోసం సీతని వెతకడానికి వెళ్ళిన ఆంజనేయుడు లంకని తగలబెట్టాడు కదా, ఎంతో మంది రాక్షసుల్ని చంపేశాడు. ఆయన అంటే దేవుడు సార్. మరి నువ్వు ఆంజనేయుడిని అన్నావు. నీ దేవుడు జై కోసం ఆ మాత్రం చేయలేవా?
చేసుండవని గ్యారంటీ ఏంటి? సార్ నేను ప్రాణాలు ఇచ్చేవాడినే కానీ ప్రాణాలు తీసేవాడిని కాదండి. పోనీ దాచేవాడివా? ఏం దాచాను సార్? ప్రాణాల్ని దాచావు. ఎవరి ప్రాణాలని సార్? నీ జై సార్ ప్రాణాలు. ఎక్కడ దాచావో చెప్పనా? ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్పనా? ఎక్కడ అంటే ఇక్కడ దాచావు. ఆంజనేయుడు రొమ్ము చీలిస్తే రాముడు కనిపిస్తాడు కదా, అలాగే నువ్వు జైని ఇక్కడ దాచావు అని చెప్తున్నాను. అవును చారి. అరే నీ గుండేంటయ్యా ఇంత గట్టిగా కొట్టుకుంటుంది? నువ్వు దేనికో చాలా టెన్షన్ పడుతున్నావు. చెమటలు కూడా బాగా పట్టాయి. అదేమీ లేదు సార్. ఏదైనా ఉంటే నాతో చెప్పు. చూడు, డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర, పోలీసుల దగ్గర అన్ని నిజాలే చెప్పాలి. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే ప్రాణం పోద్ది, లాయర్ దగ్గర అబద్ధం చెప్తే ఆస్తి పోద్ది, మా దగ్గర అబద్ధం చెప్తే పరువు పోద్ది. బోనస్గా ఆస్తి ప్రాణం రెండూ పోతాయి. ఎందుకు సార్ నన్ను అనుమానిస్తున్నారు? అసూయ ఆడవాళ్ల హక్కు, అనుమానం అపరాధ పరిశోధన, ఛేదన, దండన ఇవి పోలీసుల లక్షణాలు. నాకే పాపం తెలియదు సార్, నన్ను వదిలేయండి. నాకు నిద్ర వస్తుంది సార్. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన బొజ్జు వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. చారి స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ సార్. ఏమయ్యా కన్నప్ప సార్. మాకేంటి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఇలాంటివి ఏం లేవా? ఉన్నాయి సార్. కదా పదా. ఈరోజు అమ్మకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన ఇంట్లో అమ్మ ఫోటో ఉన్న విషయం, ఆయన రింగు అమ్మ రింగు ఒకేలా ఉన్న విషయం, అచ్చం అమ్మలా ఆ ఆంటీ ఉన్న విషయం, ఆ ఇంటికి అమ్మకు ఏదో సంబంధం ఉండొచ్చు అన్న విషయం. అమ్మతో ఈ విషయాలన్నీ చెప్పాలి. అమ్మకు మంచి జరగాలి. దివ్య, అన్నయ్య, ఈరోజు అమ్మకు అన్ని విషయాలు చెప్దామన్నావు కదా, ఇప్పుడు చెప్తామా? ఇప్పుడు కాదు, మరి ఇంకెప్పుడు? ఈ రోజు ఈ ఊరు గుడి ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన రోజంట. అమ్మ గుడికెళ్దామంది, గుళ్ళో చెప్దాం. ఇంట్లోనే చెప్పొచ్చు కదా, గుళ్ళోనే ఎందుకు? అన్నిటికీ తొందరే నీకు. ఇప్పటి వరకు ఆగిందానివి ఇంకాసేపు ఆగలేవా? అది కాదన్నయ్య, అమ్మకి మంచి జరుగుతుందని. ఆ మంచేదో గుళ్ళోనే జరిగినివ్వు. కానీ గుడి దేవుడంటే నీకు నమ్మకం లేదు కదా? అమ్మకు నీకు నమ్మకం ఉందిగా. ఏంటి నిన్నటి నుంచి అన్నా చెల్లెలిద్దరూ తెగ గుసగుసలాడుకుంటున్నారు? ఈ రోజు గుళ్ళో అన్నయ్య నేను నీకు కొన్ని విషయాలు చెప్తామమ్మా. ఏ దివ్య ఆగు. ఏ విషయాలు? మంచి విషయాలే అమ్మా, నీకు మంచి జరిగే విషయాలు. దివ్య ఆగమన్నానా? నాకు మంచి జరిగే విషయాలా? ఏంటవి? అది గుడికి వెళ్దామన్నావు కదమ్మా, త్వరగా వెళ్దామా? ఏంటవి? ఎప్పుడు గుడికి వెళ్దామన్నా విసుక్కునేవాడివి,
ఇప్పుడు నువ్వే తొందరపడుతున్నావేంటి? దేవుడంటే భక్తి మొదలైందా? అదేం లేదమ్మా. దేవుడంటే నాకు నమ్మకం ఇష్టం లేదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టకూడదని అనుకుంటున్నాను. సరే, 15 నిమిషాల్లో బయలుదేరదాం. అమ్మకు గుళ్ళో చెప్దామన్నాను కదా, ఇక్కడే ఎందుకు తొందరపడుతున్నావు? అమ్మకి ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఉత్సాహంగా ఉందన్నయ్య. అమ్మకు మంచి జరిగితే చూడాలనుంది. చూడు దివ్య, మనం చెప్పే విషయాలు అమ్మ ఎలా తీసుకుంటుందో, వాటి వల్ల అమ్మకు మంచి జరుగుతుందో లేక చెడే జరుగుతుందో మనకు తెలీదు. అసలు ఆ ఇంటి వాళ్ళు ఈ ఊరు ఎందుకు వచ్చారో తెలీదు. ఈ రోజు గుళ్ళో ఏం జరుగుతుందో తెలీదు. కాస్త ఓపిగ్గా ఉండు.